క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం కంకిపాడు విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఉండ్రాసి నాగేశ్వరరావు, శ్రీమతి గ్లోరీ ఆలీస్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి వీరి కుమారులు సోమశేఖర్, మనోజ్ చంద్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ అగరపు అంతోని వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అగరపు బాలరాజు మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. 46వ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విజయవాడ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, CEO మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. మారియో జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం కావలి విచారణ. సరోజినమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఆద్యుడా అద్వితీయుడా ఘన మహిమ సింహాసనాధీశుడా, ఆద్యుడా అద్వితీయుడా ఘన మహిమ సింహాసనాధీశుడా, దివి నుండి వచ్చిన దైవతనయుడ మా హృది మందిర నియాలయం, దివి నుండి వచ్చిన దైవతనయుడ మా హృది మందిరం నియాలయం. స్వాగతం స్వాగతం బాలయేసువా, స్వాగతం స్వాగతం బాలయేసువా, మా హృదయ మందిరానా కొలువుండగా సుస్వాగతం. ఆద్యుడా అద్వితీయుడా ఘన మహిమ సింహాసనాధీశుడా.
పుడమి ప్రజకు పరమ తండ్రి ప్రేమ కానుక, పరమసుతుడు ధరణి పైన జనించగా, పుడమి ప్రజకు పరమ తండ్రి ప్రేమ కానుక, పరమసుతుడు ధరణి పైన జనించగా, నింగి నేల సంభరాల ఘనమగు వేడుక, నింగి నేల సంభరాల ఘనమగు వేడుక, కదలిరారి దైవ జనమా స్తుతించగా, కదలిరారి దైవ జనమా స్తుతించగా, సుస్వాగతం ఆద్యుడా అద్వితీయుడా, ఘన మహిమ సింహాసనాధీశుడా, ఆద్యుడా అద్వితీయుడా, ఘన మహిమ సింహాసనాధీశుడా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. జేసునాథని యందు ప్రియమైనటువంటి ప్రజలారా, ఈరోజు శ్రీ సభ యావత్ ప్రపంచమంతటా కూడా యేసు ప్రభు యొక్క శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. దాదాపుగా 7వ శతాబ్దములో కన్యాస్త్రీ అయినటువంటి జూలియా అమ్మగారు బెల్జియం దేశములో ఆమె తరచుగా దివ్య సప్రసాదములో ఏదో ఒక దృశ్యాన్ని చూస్తూ ఉండేది. దాని కొరకై ప్రార్థన చేస్తూ ఉండగా అది ఏంటిది అని భావించే సమయములో, ఆలోచించే సమయములో ప్రభు యేసు ఆమెకు ప్రత్యక్షమై, ఇదిగో దాని యొక్క అర్థమే ఇది అని ప్రభు యేసు తెలియపరిచాడు జూలియా అమ్మగారికి. కనిపించేది అందులో తేట తెల్లముగా కనిపించే చంద్రుడు శ్రీసభ, మరియు ఒక మచ్చలాగా ఉన్నది దివ్య సప్రసాదమునకు ఆరాధన మహిమ లభించడము లేదు అన్న సత్యాన్ని, ఆ దృశ్యం యొక్క అర్థాన్ని కన్యాస్త్రీ అయినటువంటి జూలియా అమ్మగారికి యేసు ప్రభు ప్రత్యక్షమై తెలియపరిచాడు. ప్రభు, మరి నేను ఒక సామాన్య స్త్రీని, కన్యాస్త్రీని, దీనిని ఎలా నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు, నీవు శ్రీ సభ పీఠాధిపతుల వద్దకు వెళ్ళి దీని గురించి తెలియపరచుము అని అన్నాడు. అప్పుడు ఆ కన్యాస్త్రీ మేత్రాసనములో ఉన్నటువంటి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పీఠాధిపతి దాని ముందుకు తీసుకుని వెళ్ళి తన యొక్క పీఠాధిపతి ఆవరణంలో ఉన్నటువంటి మేత్రాసనములో అందరూ కూడా ఇక నుండి ప్రత్యేకమైన భక్తి భావము కలిగి ఆరాధనలు చేపట్టాలి దివ్య సప్రసాద ప్రభువుకు అని ఆయన ఉత్తర్వులు జారీ చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజులలో ప్రజలు విశ్వాసులంతా కూడా జ్ఞానస్థానమే ముఖ్యమైనది. దివ్య సప్రసాదము గురించి ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో దీనిని భుజించుము అని అన్నాడు. అంతే, మాకు జ్ఞానస్థానమే ప్రధానమైనది అని భావించి దివ్య సప్రసాద ప్రభువుకు ఏమాత్రము కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే సిస్టర్ గారికి, కన్యాస్త్రీకి దర్శనమిచ్చిన తర్వాత వారంతా కూడా దివ్య సప్రసాద ప్రభును ఆరాధించడమే కాక ఆ దివ్య సప్రసాదాన్ని వారి ఇంటిలోనికి తీసుకొని వెళ్ళి పదిలపరుచుకునేవారు. అన్ని ప్రాంతాలలో దివ్య బలి పూజ ఉండేది కాదు కాబట్టి. అదే కాకుండా రోగములతో బాధపడుతున్న వారికి ఈ దివ్య సప్రసాదాన్ని ఇచ్చినప్పుడు వారంతా కూడా ఆరోగ్యాన్ని పొందేవారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క మహిమను తెలుసుకున్నటువంటి వారంతా కూడా అప్పటి నుండి వివిధ రూపాలలో ప్రభు దర్శనమివ్వడము, వీరంతా కూడా మేత్రాసనాలలో 40 గంటలు ఆపకుండా ఆరాధన చెయ్యడము. 1246వ సంవత్సరంలో పోపు గారు ఈ యొక్క దివ్య సప్రసాద మహిమ, దాని పండుగను కొనియాడడము ప్రారంభించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధముగా మనము 13వ శతాబ్దములో దివ్య సప్రసాదం యొక్క పండుగను ఘనంగా యావత్ ప్రపంచమంతటా తెలిసేటట్టుగా జరపడము జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసు మనందరికీ ఇచ్చినటువంటి ఒకే ఒక గొప్ప వరము, అన్ని సాంగ్యాల కంటే గొప్పనైనది దివ్య సప్రసాద బలి యొక్క సాంగ్యము. అక్కడ ఈ సాంగ్యములో ప్రియ సహోదరి సహోదరులారా, నడి పూజలో అప్పద్రాక్ష రసాలు యేసు ప్రభు యొక్క శరీర రక్తములుగా మారుతూ ఉంటాయి. ఈ గొప్పని బహుమానము పొందినటువంటి మనము దానిని తరచుగా స్వీకరిస్తూ ఆధ్యాత్మిక బలము, శారీరక స్వస్థత పొందే గొప్ప అవకాశాన్ని మనకు యేసు ప్రభు ప్రసాదించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో మనము చేసిన పాపాలని కూడా ఒప్పుకుంటూ దేవుని నుంచి క్షమాపణ దయచేయమని దివ్య సప్రసాద ప్రభువు మనకు దీవెనలు దయచేయమని ప్రత్యేకించి వేడుకుందాము. ఎన్నేలుగా నీ ప్రేమను నేను విడనాడిది. ఇన్నాళ్ళుగా ఎన్నేలుగా నీ ప్రేమను నేను విడనాడిది. దేవా దేవా నా యేసయ్యా, దేవా దేవా నా యేసయ్యా.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయచూపము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనసులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. రక్షణ నొసగిన యేసువా, పాపము మోసిన క్రీస్తువా. రక్షణ నొసగిన యేసువా, పాపము మోసిన క్రీస్తువా. మిమ్ము ప్రణతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము, మిమ్ము ప్రణతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా,
మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత శ్రీ సభ పాలక ఆత్మదేవ వరాలు ఇచ్చు వరదాత మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా మీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితివి. పవిత్రులమైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని మేము బ్రతిమాలుచున్నాము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు పరమ పవిత్ర శరీర రక్తముల మహోత్సవము. మీ పూర్వులు కని విని ఎరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 16వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, ప్రభు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. మీకు వినయము నేర్పుటకు, మీ హృదయములను పరీక్షించుటకు, మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకొనుటకు ఆయన ఈ పయనము ఉపయోగించుకొనెను. ఆయన మీకు అనుకువ నేర్పెను. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును అనుగ్రహించెను. ఇట్టి భోజనమును మీరు కాని మీ పితరులు కాని ఏనాడు ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలనే జీవింపజాలడు, కానీ ప్రభు సెలవిచ్చు ప్రతి వాక్కు వలన కూడా జీవించిననియు తెలియజేయుటకే ఆయన అట్లు చేసెను. మీరు కోరుకొనుచున్న పదార్థములన్నీ భుజించిన తరువాత మీరు వసించుటకు సుందరమైన భవనములను నిర్మించుకొనిన పిదప మీ పశువులు, గొర్రెల మందలు, వెండి బంగారములు, సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో విర్రవీగి
మేము ఐగుప్తు దాస్యగృహము నుండి విడిపించిన ప్రభువుని విస్మరింపకుడు. ఆయన మిమ్ము సుదీర్ఘము భయంకరమునై విషసర్పములతో తేళ్లతో కూడిన ఎడారి గుండా నడిపించుకొని వచ్చెను. నీళ్లు దొరకని ఆ మరుభూమిలో కఠినశిల నుండి నీళ్లు వెలువరిచెను. మీ పూర్వులు కని విని ఎరుగని మన్నాతో మిమ్ము ఎడారిలో పోషించెను. ఈ రీతిగా ప్రభు మీకు వినయము నేర్పెను, మిమ్ము పరీక్షించెను. అతడింతగా శ్రమపడినది చివరకు మీ మేలు చేయుటకే. ఇది ప్రభు వాక్కు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని సెలవిచ్చిన నా యేసయ్యా నీకే స్తోత్రము అని సెలవిచ్చిన నా యేసయ్యా నీకే స్తోత్రము. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా. పెక్కు మందిమైన మనము అందరము ఒకే శరీరము, ఏలైనా మనము అందరమును ఆ ఒక్క రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16-17 వచనములు. సోదరులారా, దీవెన పాత్రలోని మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమును మనము పాలు పంచుకొనుట లేదా? మనము రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరంలో పాలు పంచుకొనుట లేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కు మందిమైన మనము అందరము ఒకే శరీరము, ఏలైనా మనం అందరమును ఆ ఒక్క రొట్టె యందే పాలు పంచుకొనుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 51 నుంచి 58 వరకు. యేసు యూదులతో ఇట్లా నేను పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకై ఈయన తన శరీరమును ఎట్లు ఇవ్వగలడు అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగుననే తప్ప మీలో జీవముండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉండును. జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది ఏ పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఉపద్ఘాతము నుంచి కొనసాగిస్తూ ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజులలో 7వ శతాబ్దము 8వ శతాబ్దములో అప్పుడు మొదలైనటువంటి దివ్య సప్రసాదము గురించి ఆరాధన, భక్తిభావము మరియు మధ్యలో కొంతమంది దానిని వ్యతిరేకిస్తూ ఇది సాధారణమైన రొట్టె, ద్రాక్షారసమే అని వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. కానీ ప్రభు యేసు తాను నిజంగానే అప్పద్రాక్షారసాలను తన శరీర రక్తములుగా మార్చుతూ ఉన్నాడు. నడి పూజలో గురువు అభిషేక మాటలు పలుకులు వాక్యాలు పలికినప్పుడు అని అందరికీ నిరూపించడానికే అస్వస్థతతో, రోగములతో, నయము కాని, స్వస్థత కాని, ఆధునిక మందుల ద్వారా స్వస్థత పొందనటువంటి వ్యక్తులు ఎప్పుడైతే దివ్య సప్రసాదము పట్ల ప్రత్యేకమైన భక్తి భావమును పాటిస్తారో, అనుసరిస్తారో, వారిలో నెమ్మదిగా మార్పు అనేది చోటు చేసుకుంటుంది.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఉదాహరణకు అందరూ గోధుమ రొట్టెలు జొన్న రొట్టెలు తింటున్నారు, అవునా? ఎంతమంది జొన్న రొట్టె తింటున్నారు? జొన్న రొట్టెలు ఒక్కరే. గోధుమలు, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఈటింగ్ చపాతీస్ డైలీ? కెన్ వన్ సీడ్ ఆఫ్ వీట్ కెన్ మేక్ చపాతీ? ఒక గోధుమ గింజ రొట్టెని చేయగలదా? అవన్నీ కలుస్తేనే కదా పిండిగా మారినప్పుడే రొట్టెగా అవుతుంది, అవునా లేదా? సంఘము కూడా అలాంటిదే ప్రియమైన సహోదరి సహోదరులారా. యేసు ప్రభు ఒక శరీరమే, కానీ మనమంతా కూడా ఆ శరీరాన్ని పంచుకున్నటువంటి వారము. అందుకే 2వ పట్టణములో పలికినట్టుగా ఐక్యమత్యముగా ఉండాలి, ఎలాంటి విభేదాలు లేకుండా ఉండాలి. ఒకే శరీరమును భుజించేటటువంటి మనము, ఒకే రక్తము ఆ రక్త ప్రాత్రము నుంచి పానము చేసేటటువంటి మనము ఎల్లవేళలా ఐక్యమత్యముగా ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఈ రోజున ప్రత్యేకించి శ్రీ సభలో, శ్రీ సభ ఏమని అంటుంది? శ్రీ సభ పోపు గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ నంబర్ 11 లూమెన్ జంక్షన్లో మనం వింటూ ఉన్నాము. దివ్య సప్రసాదము యొక్క భక్తి మిగతా సాంగ్యాల కంటే మొదటి స్థానము, ప్రధానమైన స్థానముగా, హైయెస్ట్ ఫామ్ అంటే దివ్య సప్రసాద బలి కానివ్వండి, పూజ కానివ్వండి, ఆరాధన కానివ్వండి, ఏదైనా కూడా మొదటి స్థానములో ఉంటుంది అని తెలియపరుస్తూ ఉంది. మన యొక్క శ్రీ సభ ఏమని చెప్తూ ఉంది? 1324 క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ ఏమంటుందంటే, యూకరిస్ట్ ఈస్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్. దివ్య సప్రసాదము అన్ని విధాలుగా బలమును చేకూర్చేటటువంటిది ఈ యొక్క సాంగ్యము అని కథోలిక సభ 1324లో మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతమంది దివ్య సప్రసాద ప్రభు నడి పూజలో అప్పద్రాక్షారసాలు తన శరీర రక్తములుగా మార్చగలడు అని విశ్వసిస్తున్నారు? చేతులు పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది సాధ్యమేనా? సాధ్యమేనా? ఎంతమంది నమ్ముతున్నారు సాధ్యమే అని? ఎంతమంది చేయి పైకెత్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 24వ వచనము చదవండి. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విశ్వాసముతో మనము ఇక్కడ సమావేశమై ఉన్నాము దేవుని యొక్క మందిరములో. ఎంతో మంది మన పూర్వీకులు వారంతా కూడా అదే అప్పద్రాక్షారసాలను భుజించి వారి జీవితంలో అద్భుతాలను చూసి ఉన్నారు. ఇప్పటికి కూడా మనం అదే బలమును, స్వస్థతను పొందుతూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాస ప్రమాణము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని ఏకైక సుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోస్తు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడును. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు.
అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనలందరినీ తన శరీర రక్తములతో పోషించుచున్న ప్రభు యేసునకు మనమంతా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఈ దివ్య సప్రసాద మహోత్సవం నాడున మన హృదయములను తెరిచి మన మనవులన్నిటినీ కూడా ప్రభువునకు వినవించుకుందాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఓ ప్రభువా ప్రభు మా మా ప్రార్థన ప్రార్థన ఆలకించండి. ఆలకించండి. ఈ మరుడన్ని కూడా మనాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, మార్చుము నన్ను, మలచుము నన్ను. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నీ పరిశుద్ధాత్మతో నింపుము నన్ను. నేను త్రుంచబడాలి, పౌరులకై పంచబడాలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, ఈ మహోత్సవములలో అపరసములను కానుకలుగా మీ దివ్య సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలను సూచించు శాంతి సమైక్యములను మీ శ్రీ సభకు కరుణతో దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లలాగా తనను తాను సమర్పించుకొని నీకొక సంపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించినట్లును ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు మీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అత్యద్భుతమైన దివ్య ఆహారమును సేవించి మేము ఉన్నత క్రీస్తును పోలి పునర్గమించుచున్నాము. అందువలన ఇహ పరములు ఏకమై నిమ్ము ఆరాధించుచున్నారు. మీకొక నూతన స్తుతి గీతమును ఆలపించుచున్నది. మేమును దూతల దళముతో ఏకమై నిరంతరం మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నికముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుత్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదము నుండి సూర్యాస్తము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము
చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చుటకు వేంచేందు. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు, అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు, అతడు మరలా వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునట్లులా దయచూపుము. అతడు మాకు మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నివార్ధిక సహామిపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా మమ్ము మీకు సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు లియో మా జగద్గురువును, పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసబుద్ధును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చదియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తి విశ్వాసములతో ప్రార్థించదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు అటు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధని యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, నీ కీడులో నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉందరుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకుందుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడ్డ వారంతా కూడా ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవాన్ని ప్రసాదించునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, రండిలో కొందము యేసుతో పరమును చేరుకొందుము. రండిలో కొందము యేసుతో పరమును చేరుకొందుము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పునీత ఇన్నేసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయనట్లా చేయకండి, దృష్ట శత్రువు చేతుల్లో దొరకకుండునట్లా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన మీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి ఈ దివ్య జీవంలో భాగస్థులమైతిమి. మీ రాజ్యములో చేరి నిత్యానందము పొందు అర్హతను కూడా మాకు ప్రసాదించుమని బ్రతిమాలుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగలు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో
సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. స్తోత్రం స్తోత్రం నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే.